ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడో లేదో పాపం అనుకోకుండా మర్చిపోయాడో ఏమైందో తెలియదు కానీ పాపం దాన్ని తీసుకొచ్చి ఒక ఛానల్లో ఇక అంటే రేవంత్ రెడ్డి గారు మనం సీఎం గారు కాబట్టి ఆయన ఏదో ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టి ఆయన ఒక స్టార్ హీరో మర్చిపోయే పేరు ఈయన పేరు వీళ్ళకే గుర్తులేదు స్టార్ హీరోకే ఇక ప్రజలకి ఏం గుర్తుంటుంది అనేది పుణ్యమే కాలం రెచ్చగొట్టారు. ఇది అయిపోయేది. అరెస్ట్ అయిన వెంటనే అరెస్ట్ అయిన వెంటనే ఖండించారు, అందరం ఖండించారు, నేను కూడా ఖండించాను. ఆ అరెస్ట్ని కరెక్ట్ కాదు, ఆల్రెడీ స్క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉంది కాబట్టి స్క్వాష్ పిటిషన్ ఉంటుండగా మరి ఒక్కసారి మనం అత్యున్నత న్యాయస్థానం ఏమిస్తుందో చూడొచ్చు కదా అని అడిగాను. కొంతమంది దాంట్లో కూడా నా మీద కూడా కామెంట్ చేశారు, అది అత్యున్నత న్యాయస్థానం స్టే ఉంటేనే ఆపవచ్చు, స్టే లేకపోతే ఆపకూడదు, పోలీసులకి రైట్ ఉంది. ఎస్ రైట్, నేను రైట్ కాదని చెప్పలే, రైట్ కాదని నేను ఎప్పుడూ చెప్పలే. ఆయన A11 కదా, కనుక మనకు ఆల్రెడీ వెళ్ళిపోయే వ్యక్తి కాదు కదా, కొంచెం ఆగుంటే బాగుండు కదా అని, ఒక నేషనల్ స్టార్ కదా, ఒక సెలబ్రిటీ కాబట్టి మనం అరెస్ట్ చేసే ముందు ఒక్కసారి అత్యున్నత న్యాయస్థానం ఏమిస్తుందో చూసి మనం మానవత్వంతో కూడా నేను అనలేదు, అది చూడొచ్చు కదా అన్న మాట నేను చెప్పాను తప్ప, రెండోది ఆయన అరెస్ట్ చేయొద్దని కానీ లేకపోతే నేను ఎప్పుడు కూడా చట్టానికి వ్యతిరేకంగా చెప్పలేదు.